అమ్మో అయ్యా దొరవారు, ఓ పెద్ద దొరవారు. ఏమిటయ్యా ప్రభంజనం? పేరుకు తగ్గట్టుగానే ప్రభంజనంలా విరుచపడుతుంటావు ఎప్పుడును. అయ్యా ముందు నా మాట వినండి. ముందు స్థిమితంగా కూర్చోవయ్యా పెద్ద మనిషి. ఇది కూర్చునే సమయం కాదండి. కూర్చోమంటుంటే కమలా మంచినీళ్ళు. సరే. ఏం కొంపలు మునిగిపోయాయంట? అయ్యా మన ఊరి చెరులో గొంతులు తడుపుకునేంత నీరే గాని కొంపలు ముంచేంత నీరేం లేదులేండి. అవతల కొంపలు అంటుకుంటున్నాయండి బాబు. అసలు విషయం చెప్పాడవయ్యా. అయ్యా మీకున్న 500 ఎకరాల భూమిని సర్కారు వారి చట్టాల నుంచి తప్పించేందుకు బినామీ పేర్ల మీద బదలాయించారు. అదిగో ఆ పుణ్యకార్యం కాస్త ఈ పాపిష్టి చేతుల మీదగానే చేయించారు. మెల్లిగా అవన్నీ ఇప్పుడు ఎందుకు? గోడలకి చెవులుంటాయి. గోడలకి చెవుల మాటేమో గాని పిల్లి కొనలకి కొమ్ములు మొలుస్తున్నాయి దొరవారు. అర్థమేంటి చెప్పు తగలడు? చిత్తం ఏదో బీరకాయ పీచు సంబంధం అడ్డం పెట్టుకుని తమరు ఆ కిష్టయ్య పేరు మీద 25 ఎకరాలు బదలాయించారు కదా. అంత గట్టిగా హరిస్తామకు పంతులు. చిత్తం సదరు కిష్టయ్య ఆ పొలాన్ని అమ్మేస్తున్నాడండి. ఏమిటి ఆ మూట కింద 25 ఎకరాల పొలాన్నా? మరేనండి, పట్నంలో షావుకారు దగ్గర నుంచి అండి భయానా 5,000 తెచ్చుకున్నాడండి. నువ్వు చెప్పేది నిజమేనా? పొరపాటేం లేదు కదా? అన్నన్నా 100కి 101 పాలు నిజమండి. భూదేవి మీద ఒట్టండి, మీ మీద ఒట్టండి. సరే నువ్వు వెళ్ళు, అన్నీ మర్చిపో. రా కూర్చో. ఆ కిష్టయ్య గారు మన పొలాన్ని కాజేస్తున్నాడు. వాడి సంగతి చూసుకో. తక్షణం ఆలస్యం చేయకు.
ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది, నీ భర్త శివ కొద్దిగా ఆవేశపడ్డాడు. జరగరాదు జరిగిపోయింది. ఏదైనా ముందు రూల్ ప్రకారం జరిగిపోవాల్సిందే కదా. అందుకనే పోలీసులు వాణ్ణి పట్టుకెళ్లారు. ఆ తర్వాత కదా రూల్ మనం చెప్పినట్టు వినేది. ఏమంటారా? అంతే సాబ్, అంతే. నువ్వేమి భయపడకు దుర్గా, నేనున్నాను. నిజానికి శివ లేకపోతే నా కుర్చీ కొట్టేసినట్టు అయిపోయింది. సరే, మీరేమో ఇందాక నుంచి మీ మాట ఆవిడ మాట మీరే మాట్లాడుతున్నారు. ఆవిడేమో ఊరేగింపులో ఉత్సవ విగ్రహంలా ఉలకదు పలకదు. అయినా నా బాధ్యతగా నేనే చెప్తున్నాను విను. తిమ్మిని బమ్మిని చేశాను సరే, వాణ్ణి ఎలాగైనా విడిపిస్తాను. ఎంత ఖర్చైనా వినితీయను. ఏదో 4 రోజులు గుండె రాయి చేసుకుని ఓహో, ఇక మిమ్మల్ని ఆపమని కావాలి ఆవిడ పోజు. ఏ అవసరం వచ్చినా పిల్లతో కబురు చెయ్యి. మొహమాట పడక. పదండ్రా. అవును, మన పెద్దొరగారు దుర్గకి 5 ఎకరాలు రాసిచ్చాడట. 5 ఎకరాలే? కాలికాలం. ఇదిగో పంతులు, పూజతో గాని పట్నం వెళ్ళాలా? ఆగవయ్యా. పెద్ద రామదాసు బయలుదేరాడు. భక్త రామదాసు. పూజ పంతులు, పూజ. ఓరి నిన్ను తగలయ్యా. ఎడదే. ఓం భద్రకాళాయ నమః, భీకర స్వరూపాయ నమః, దుష్ట సంహరణే నమః, శక్త్యై నమః, ప్రకోపాయ నమః, ప్రకంపనాయ నమః, మహా ఓం త్రిశూలదాయ నమః, త్రిశూలదాయనే నమః, ఓం నవదుర్గాయ నమః. మొగుడు జైలు పాలైతే అయ్యాడు గాని దీని సిగ తరగా దీని పంట పండింది. పంతులు, ఏం రంగయ్య, నీకు కుంకుమ పూజనా? రా రా రా. ఓం నవదుర్గాయ నమః, నవదుర్గాయ నమః. 5 ఎకరాలు సమర్పయావి, వస్త్రం సమర్పయావి. పంతులు, ముచ్చట్లాపి కాసింత మనసు పెట్టి మంత్రాలు చదవండి అయ్యా. నువ్విచ్చే ముష్టి పావలాకి మనసు పెట్టి చదవాలట, మనసు పెట్టి. ఓం చండికాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, ముక్తికాయ నమః, విముక్తికాయ నమః, పాత్రం సమర్పయావి. అవును, పత్రాలు కూడా వ్రాసి రిజిస్ట్రీ కూడా చేయిస్తున్నారట. ఇచ్చేవాళ్ళు మహారాజులేననుకో, తీసుకునేదానికి సిగ్గుండొద్దు. ఓ ఎరిమోగమా, అవన్నీ పైకేనే. పైకే దగ్గర సిగ్గేమిటి బుగ్గి. ఓం త్రియంబకాయ నమః, త్రిశూలదాయ నమః, త్రిశూలదాయ నమః. నేను అడపుజరిన అయ్యుంటే నాకు పట్టేది యోగం. రంజన, ఏది ఇటు తిరుగు. ఇక్కడ కొద్దిగా పౌడర్ ఎక్కువైనట్టుంది. సరే, ఇప్పుడు ఏది ఆగు. స్కూల్లో నీళ్లు తాగకు, ఎండలో ఆడకు. ఇది తిన్నగా ఇంటికే వచ్చేసి జాగ్రత్త. చూడు, తిన్నగా ఇంటికే వచ్చేసి. టాటా. టాటా మమ్మీ. హలో కళ్యాణి. హోంవర్క్ చేసావా? చేశాను. మరి నువ్వు? అంతా చేయలేదు. అమ్మో, టీచర్ కొడితే? నాన్న ఎలా కొడతాడో చూస్తా. మహా అడిగితే మమ్మీ వచ్చి మాట్లాడుతుందని చెప్తా. ఏయ్ కళ్యాణి, నీ కాళ్ళ పట్టాగొలుసులు భలే బాగా మోగుతున్నాయి. ఎక్కడ కొన్నావే? ఏమో తెలియదు. ఒకసారి ఇవ్వవే, పెట్టుకొనిస్తాను. అలాగే. ఇదిగో తీసుకో. చీచి, నాకేం బాగోలేవు. తీసుకో. నువ్వు నడుస్తుంటే గజ్జల చప్పుడు భలే బాగుందే.